హాయ్ అండి. అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ అలేఖ్య గురించి అయితే వాళ్ళ అక్క సుమ్మి టాక్స్ వచ్చేసి వీడియో అయితే చేశారు కదా. ఈ వీడియో కింద ఏమని కామెంట్స్ వచ్చాయో, పాజిటివ్గా వచ్చాయో, నెగిటివ్గా వచ్చాయో అనేది ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒకరు కామెంట్ అయితే చేశారు, ఎంబీ అనేసి అయితే ఉంది. ఇక్కడ సింపుల్ సజెషన్, అసలు మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉంటే అంతే సెట్ అయిపోతుంది కదా అనేసి కామెంట్ చేశారు. దీనికి రిప్లై వచ్చేసి ఇది మంచి సజెషన్, బాగా చెప్పావు బ్రో, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అనేసి అయితే రిప్లై అయితే ఇచ్చారు. మీరేమని కామెంట్ చేశారో ఇక్కడ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకొకరు వచ్చేసి విక్రమ్ చౌదరి అనేసి, మీరు అంటే నాకు గౌరవం అండి, బట్ మీ సిస్టర్ చాలా మందిని బాధ పెట్టారు, ఆవిడ కర్మ అనుభవిస్తుంది, పోనీలేండి ఆవిడ కోలుకుంటుంది, మీరు స్ట్రాంగ్గా ఉండండి అనేసి అయితే కామెంట్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి వరుణ్ కుమార్ అనేసి, ఒక ఆడియో ఎఫెక్ట్ ఓల్ ఫ్యామిలీని దెబ్బతీసింది అనేసిగా ఇంకా ఏడ్ సింబల్ తోటి ఈ విధంగా కామెంట్ చేశారు. ఇంకొకటి వచ్చేసి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ అనేసి ఉంది, మీరు అమ్మే ముష్టి పచ్చళ్ళు కొనే స్థితిలో లేదా, అలేఖ్యతో మింగులు తినే స్థితిలో జనాలు లేరు. అలాగే మరొక విషయం, ఈ ట్రోల్స్ మీమ్స్ ఎంతో కాలం ఉండవు, అవే ఆగిపోతాయి. ఇంకొక ట్రోలింగ్ స్టాఫ్ దొరికితే వెంటనే మిమ్మల్ని వాళ్ళే వదిలేస్తారు. ఒక విషయం చెప్పాలి మీకు, గోదావరి జిల్లాలో అంటే మర్యాదకు, స్వచ్ఛమైన మాట తీరుకు పేరు. కొంతమంది పోరంబోకు వెధవలు మీ వాట్సాప్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అనుకోండి, వాళ్ళకి సంస్కారం లేదు, మరి మీ సంస్కారం ఏమైంది? పైగా చదువుకున్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఇలా అందంగా నడుచుకుంటారో మీకు తెలియదా? ఇకనైనా మీ తీరు మారితే మంచిది, లేదంటే అన్నిటికీ సిద్ధపడి ఉండండి. సర్లే, అయ్యిందేదో అయ్యింది, మీరేం కంగారు పడకండి, ఈ సమయంలో వెళ్ళిపోతుంది, టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అనేసి పాజిటివ్గా పెట్టారు, నెగిటివ్గా పెట్టారు. వాళ్ళు చేసిన దానికి తిట్టారు కూడా. అలాగే అలా చేయొద్దు, మీరు వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళకంటే సంస్కారం లేదు, మీకైనా సంస్కారం ఉండొచ్చు కదా, వాళ్ళు తిట్టేశారని మీరు కూడా అలా తిట్టేస్తారా అనేసి వాళ్ళని తిట్టుతూ, అలాగే బాధపడకండి అని రెండిటికి కూడా సమాధానం అయితే చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక కామెంట్ అయితే చదువుతాను. ఏమా చౌదరి అనేసి ఫిఫ్త్ కామెంట్ వచ్చేసి, సుమ్మి ఇది చాలా సింపుల్ మ్యాటర్, మీరే దీన్ని చాలా సీరియస్ మ్యాటర్గా అనుకుంటున్నారు, పెద్ద పెద్ద స్టార్స్కే ట్రోలింగ్ తప్పదు, మీరెందుకు బాధపడుతున్నారు? చూడండి, ఒక 3 నెలలు ఆ తర్వాత అలేఖ్య ఎవరో తెలీదు, సుమ్మి ఎవరో తెలీదు, మర్చిపోతారు, పట్టించుకోకండి, అదే మీకు మంచిది. దారిలో ఒక దుమ్ము మొహాన పడిందనుకొని వదిలేయండి, వాళ్ళు జనాలు ఏమన్నా కూడా మొహం మీద దుమ్ము దులిపేసుకొని వెళ్ళిపోవాలంట. ఇది వచ్చేసి ఇంకొక కామెంట్ అయితే పెట్టారు, నాకైతే ఈ కామెంట్ అయితే నచ్చలేదు. ఇంకొకటి అయితే లాస్ట్ కామెంట్ అయితే చెప్తాను. ఇక్కడ వచ్చేసి, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయి, అయినా ఈ చలగోల అయ్యిందో జనాలకు, డోంట్ వరీ, ఏం బాధపడకండి, పట్టించుకోకండి అనేసి ఇదొక కామెంట్ అయితే పెట్టారు. చూసేసారు కదా, ఇవి వీడియో కింద వచ్చిన నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.